హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా కంటెంట్ ఏంటంటే యూట్యూబ్ నుంచి మీరు తమ్నేల్ చూసే ఉంటారు. నేను ఇప్పటివరకు ఎంత సంపాదించా ఈ 2 ఇయర్స్లో, నా యూట్యూబ్ సంపాదన ఎంత, అలాగే యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టుకోవచ్చా లేదా, యూట్యూబ్ వల్ల నిజంగా డబ్బులు సంపాదించవచ్చా, లేకపోతే ఇప్పుడు లక్షలు సంపాదించే వాళ్ళని చెప్పేటోళ్ళందరూ వీడియో రీచ్ కోసం చెప్తున్నారా, లేకపోతే యూట్యూబ్ అనేది ఎవరు స్టార్ట్ చేయాలి, నిజంగా యూట్యూబ్ని మన మెయిన్ ఇన్కమ్ సోర్స్గా ఎంచుకోవచ్చా లేదా అన్నది ఈరోజు నేను చెప్తా. జనరల్గా యూట్యూబ్ నేను స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్లో 1 ఇయర్ నేను వీడియోస్ పోస్ట్ చేసా, 1 ఇయర్ పోస్ట్ చేయలేదు. అంటే 1 ఇయర్ అయింది అనుకోండి. సంపాదించా ఏంటి అన్నది నేను మీకు లాస్ట్లో చెప్తా. మీరైతే వీడియో కంప్లీట్గా చూడండి. మీకు కంప్లీట్గా చూస్తే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకు అంటే నేను చేసిన మిస్టేక్స్ కానీ, లేకపోతే నిజంగా యూట్యూబ్లో ఎవరు మన మెయిన్ సోర్స్గా, మన మెయిన్ ఇన్కమ్ సోర్స్గా యూట్యూబ్ని స్టార్ట్ చేయొచ్చా లేదా, లేకపోతే ఏమవుతుందంటే మన టైం 1 or 2 ఇయర్స్ టైం వేస్ట్ చేసుకుంటాము సెటిల్ అయ్యే టైంలో, లేకపోతే మన మ్యారీడ్ అయ్యి మనం జాబ్ చేసుకుంటూ జాబ్ వదిలేసి మన ఫ్యామిలీని రిస్క్లో పెట్టుకొని యూట్యూబ్లోకి వచ్చి వీడియోస్ తీసి పెట్టి అది రీచ్ రాక మనం ఇబ్బంది పడి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి ఇవన్నీ చేయకుండా జనరల్గా యూట్యూబ్ని మనం ఎంతవరకు సీరియస్గా తీసుకోవాలి, యూట్యూబ్ని మనం మెయిన్ ఇన్కమ్ సోర్స్కి తీసుకోవచ్చా వద్దా, యూట్యూబ్ నుంచి సంపాదించవచ్చు అన్నది వాస్తవం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి సంపాదించవచ్చు. బట్ ఎలాంటి కంటెంట్ ఎంచుకోవాలి, ఎలాంటి వాళ్ళు యూట్యూబ్లోకి రావాలి అన్నది నేను చెప్తా. చూడండి, మీరు సెన్సిటివ్ ఉన్నారు, మీది నీట్ కంటెంట్ ఉంది, మీరు ట్రావెల్ ఎంచుకోండి, కుకింగ్ ఎంచుకోండి, ఐటీ ఎంచుకోండి. ఐటీ అంటే టెక్ ఛానల్స్, ఫోన్స్ కానీ మొబైల్స్ కానీ మన ల్యాప్టాప్స్ కానీ కెమెరాస్ కానీ రివ్యూస్ అన్నిటి వరకు మీరు కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, మీకు దాంట్లో డెప్త్ నాలెడ్జ్ ఉంటే మీకు బెస్ట్ అండి. మీరు యూట్యూబ్ని సీరియస్గా తీసుకోవచ్చు, ఎందుకంటే వాటికి మంచి రీచ్ ఉంది. అలాగే కుకింగ్, మీకు ఫుడ్ మీద మంచి నాలెడ్జ్ ఉంది, మీరు బాగా ఫుడీ, మీరు బాగా వండగలరు, లేకపోతే తినగలరు, లేకపోతే బాగా తిరగలరు, ఫుడ్ గురించి మంచి ఎక్స్ప్లెయిన్ చేయగలరు, మీరు ఫుడ్ ఛానల్ పెట్టుకోవచ్చు. అది ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే. మ్యారీడ్ ఉమెన్కి యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫామ్. వీళ్ళు బయటికి వెళ్ళి జాబ్ చేయలేరు జనరల్గా, వీళ్ళకి పిల్లలు ఉంటారు, లేకపోతే ఇంట్లో చాలా పనులు ఉంటాయి. సో ఖాళీ ఉన్న టైంలో, లేదా వాళ్ళు వంట చేసేదే షూట్ చేసుకొని దాన్ని వీడియోగా అప్లోడ్ చేస్తే మంచి రీచ్ వస్తుంది. అలా కొన్ని వందల ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు కూడా. కానీ యూట్యూబ్ ఛానల్ని సీరియస్గా తీసుకోవద్దంటే సీరియస్గా ఎవరు తీసుకోవాలి అంటే, మీ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది, చాలా నీట్గా ఒక కార్లో ఉన్న ప్రతి పార్ట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. అలాగే నేను ప్రతి మొబైల్లో ఉన్న ప్రతి ఫ్యూచర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను అనుకున్న వాళ్ళు, కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు టెక్ కానీ మొబైల్ అంటే ఆటోమొబైల్ కానీ టెక్ కానీ ఇలాంటివి ఎంచుకోవచ్చు. ఆటోమొబైల్ కానీ టెక్ ఛానల్స్ అంటే మనకి ఫోన్స్ రివ్యూస్, ల్యాప్టాప్ రివ్యూస్ వీటన్నికి సంబంధించింది. ఆటోమొబైల్ అంటే బైక్, స్కూటీ, కార్ ఇలాంటివి రివ్యూస్ ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ కుకింగ్ ఛానల్స్ రీచ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మనకి డెవోషనల్ ఛానల్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మీరు చాలా నీట్గా, మీకు పురాణాల మీద ఐడియా ఉంది, మీరు రామాయణం బాగా చెప్పగలరు, మీకు బాగా నాలెడ్జ్ ఉంది, రామాయణం మీద మీకు మంచి నాలెడ్జ్ ఉంది, మహాభారతం మీద మీకు మంచి నాలెడ్జ్ ఉంది. సో మీరు డెవోషనల్ ఛానల్స్ పెట్టుకోవచ్చు. మీరు టెంపుల్స్ బాగా తిరుగుతారు, ఏ రోజు ఏ రతం చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేయొచ్చు అన్నది మీకు మంచి నాలెడ్జ్ ఉంది, ప్రతి దేవుడి మీద మీకు నాలెడ్జ్ ఉంది, ప్రతి పూజ చేసే విధానం మీకు తెలుసు. అలాంటప్పుడు మీరు కంపల్సరీగా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఉమెన్ కోసం చెప్తున్నా. అలాగే ఇంట్లో ఉన్న ఉమెన్ కుకింగ్ చేసుకోవచ్చు, పూజ చేసి పెట్టుకోవచ్చు. ఇలా మీరు ఎర్న్ చేసడానికి యూట్యూబ్ బెస్ట్ ప్లాట్ఫామ్. బట్ ఎవరైతే యూత్ ఉన్నారో, సెటిల్ అయ్యే టైం, మంచిగా ఎడ్యుకేషన్ అయిపోయింది, బట్ మీరు జాబ్ మీద ఫోకస్ చేయండి, మీరు సెటిల్ అవ్వడానికి ఫోకస్ చేయండి. అంతే తప్పితే మీకున్న మంచి టైంని యూట్యూబ్ మీద పెట్టకండి. యూట్యూబ్ ఏంటంటే మీరు పెట్టిన వెంబటే రీచ్ ఇవ్వదు. మీరు పెట్టిన వెంబటే రీచ్ వచ్చేది ఏంటి అంటే అంటే పెద్ద సెటప్ చేసుకున్నారు. ఎలా అంటే ఒక 10 మంది కొంతమంది మీరు ఎడిటర్ని 2-3 తీసుకున్నారు, మీకు మంచి 2-3 కెమెరాస్ పెట్టుకొని కంటెంట్ బయటకు వెళ్ళిపోతున్నారు, మీరు రెగ్యులర్ కంటెంట్ చేస్తున్నారు, రోజుకు 10 వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు, అందులో మంచి కంటెంట్ ఉంది. అలాంటప్పుడు రీచ్ వస్తుంది, డౌట్ లేకుండా రీచ్ వస్తుంది. తమ్నీల్ మంచి డిజైన్, ఒక మంచి గ్రాఫిక్ డిజైనర్ పెట్టుకున్నారు, మంచి తమ్నీల్ డిజైన్ చేసుకుంటున్నారు, మీకు రీచ్ వస్తుంది. యూట్యూబ్ ఏం చూస్తుంది అంటే మీ కంటెంట్ క్వాలిటీ ఒకటి చెక్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీ తమ్నీల్ చాలా హెల్ప్ అవుతుంది. తమ్నీల్ చాలా హెల్ప్ అవుతుంది. తమ్నీల్ మంచిగా పెట్టాలన్నమాట. దాని మీద లైన్ కూడా నీట్గా, దాని మీద మీరు పెట్టే తమ్నీల్ మీ వీడియో మొత్తాన్ని చూపించాలి, అంత బాగుండాలి. తమ్నీల్ బాగా డిజైన్ చేసుకోగలుగుతారు. అలాగే మీకు మంచి కెమెరాస్ ఉన్నాయి, మీరు బయటికి వెళ్ళి మీ కంటెంట్ తెచ్చుకోగలరు అనుకున్నప్పుడు మీరు యూట్యూబ్ని సీరియస్గా తీసుకోండి. బట్ టైంపాస్గా అనుకున్నప్పుడు మాత్రం యూట్యూబ్ని చేసుకోండి, యూట్యూబ్ని పార్ట్ టైంకి పెట్టుకోండి. యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది కానీ
ఇది మీకు ఎంత వరకు వస్తుందో చెప్పలేము, ఎన్ని సంవత్సరాలు వస్తుందో చెప్పలేము. ఆ తర్వాత మీకు కొన్నాళ్ళ తర్వాత యూట్యూబ్ నుంచి ఇన్కమ్ రాకపోవచ్చు, లేకపోతే యూట్యూబ్ ఏదైనా ప్రాబ్లం వచ్చి యూట్యూబ్ని ఆపేయచ్చు. అంటే ఏమవుతుందంటే ఇది మనకు గ్యారంటీ లేదు. బట్ ఎప్పుడంటే మీరు ఒక సబ్జెక్ట్, మీ దగ్గర ఒక స్కిల్ ఉంది, మీరు ఇది యూట్యూబ్ ఈ రోజుతో నేను ఆపేసి నేను జాబ్కి వెళ్ళిపోగలను, మంచి జాబ్ తెచ్చుకోగలను, నేను మళ్ళీ సేమ్ ఎంతో కొంత ఎర్న్ చేయగలను అనుకున్నప్పుడు మీరు యూట్యూబ్లోకి రండి. అంతే తప్పితే కంప్లీట్గా నాది సోషల్ మీడియానే, కంప్లీట్గా నాది యూట్యూబ్ అనుకుంటే రాకండి. ఇంకోటి ఏంటంటే నీట్ కంటెంట్ ఉన్న వాళ్ళకి మంచి ఇన్కమ్ వస్తుందండి, మంచి పేరు వస్తుంది. బట్ వల్గారిటీ అంటే మీకు మళ్ళీ నేను స్పెసిఫిక్గా చెప్పలేను. డ్రెస్సింగ్ కానీ ఏదైనా సరే వల్గర్గా ఉన్న ఛానల్స్ రీచ్ తొందరగా ఉండొచ్చు, కానీ అది పేరు మంచి పేరు రాదు. అలాగే వచ్చే డబ్బులు కూడా మన ముందు మంచిగా మాట్లాడినా మన వెనక 100 బూతులు తిట్టుకుంటారు. సో వల్గర్ కంటెంట్ ఉన్న వాళ్ళకి రీచ్ ఉంటుంది. నేను అసలు వాళ్ళ గురించి చెప్పట్లేదు. వల్గర్గా కంటెంట్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే కొంచెం ఎలాంటి యూజ్లెస్ కంటెంట్ అనమాట. వల్గర్ కంటెంట్ అంటే యూజ్లెస్ కంటెంట్, దానివల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదు. వాటి గురించి నేను అసలు చెప్పట్లేదు. నేను చెప్తుంది కేవలం ఏంటంటే ఎవరైతే యూస్ఫుల్ కంటెంట్, ఇప్పుడు మీకు ఆటోమొబైల్ ఇండస్ట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఒక కార్ గురించో బైక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వాళ్ళు నీట్ కంటెంట్, దానివల్ల అది యూస్ఫుల్ కంటెంట్, దానికి మంచి రీచ్ ఉంటుంది. కుకింగ్ కూడా మంచి రీచ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టెక్ ఉంది, ఒక ఫోన్ గురించి లేకపోతే ఒక ల్యాప్టాప్ గురించి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, దానికి మంచి రీచ్ ఉంటుంది. ఇలా మంచి రీచ్ ఉన్న సబ్జెక్టులు చాలా ఉన్నాయి. కాకపోతే దాంట్లో మనకు నాలెడ్జ్ ఉంటే నో ప్రాబ్లం అండి, చాలా మంచి సంపాదించుకోవచ్చు. ట్రావెల్ ఉంది, చాలా మంచిగా తిరుగుతారు మీరు, అలాంటివి మీరు చేసుకొని పెట్టుకోవచ్చు. బట్ యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది అన్నది మాత్రం వాస్తవము, నిజం. కానీ దీన్ని సీరియస్గా తీసుకోవాలంటేనేమో నన్ను అడిగితే తీసుకోకండి. యూట్యూబ్ని సీరియస్గా ఎప్పుడు తీసుకోవాలి అంటే మీరు 1 year ఒక టైంని యూట్యూబ్ నుంచి వెచ్చించాలి. ఒక 6 months నుంచి సంవత్సరం పాటు మీరు ఎలాంటి ఇన్కమ్ యూట్యూబ్ నుంచి ఆశించకూడదు. ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు మీరు వీడియోస్ రెగ్యులర్గా పెడుతూనే ఉండాలి. టైం టు టైం ప్రతిరోజు వీడియో పోస్ట్ చేయాలి, మంచి థంబ్నెయిల్ పెట్టుకోవాలి, మంచి కంటెంట్ ఉండాలి. మీరు యూట్యూబ్ మీ వీడియో ఒక 10 మందికి పుష్ చేస్తే అందులో కనీసం ఒక 5 చూసేటట్టు ఉండాలి. అప్పుడు మీకు యూట్యూబ్ నుంచి మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంతే తప్పితే నేను ఈ జాబ్ అంతా వదిలేస్తా, యూట్యూబ్ని స్టార్ట్ చేస్తా, కానీ మంచి కంటెంట్ ఇవ్వను, మంచి ఎలా పడితే అలా తీసి పెడతా అంటే రాదండి. ఈ రీచ్ రాదు, జనాలు చూడరు. మీరు ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తేనే మంచి రీచ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ దగ్గరికి వద్దాము. నేను 2 years అయిందండి స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే అది ఎడ్యుకేషనల్ కంటెంట్, నాది ఓన్లీ లా కంటెంట్. నేను లా చదివేటప్పుడు, నేను లా అడ్మిషన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 2 years అయిన తర్వాత నేను పెట్టిన ఛానల్ ఇది. అయితే ఏమైందంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో మంచిగా ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను, రోజుకో వీడియో అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళా. కొన్నాళ్ళు నాకు ఎలాంటి ఒక 1 month 2 months నాకు పుష్ లేదు. ఒక 10 మందికి అలా పుష్ చేసాగేది, ఒకళ్ళు ఇద్దరు చూసేవాళ్ళు, లైట్ తీసుకునేవాళ్ళు, అయిపోయేది. ఇంకా అసలు ఎట్లా నాకు అంత అంటే యూట్యూబ్ నిజంగా అందరినీ పుష్ చేయదు అని నేను అనుకునేవాడిని. ఆ తర్వాత ఏమైంది, చిన్నగా నాది ఒక పెంచుకుంటూ వెళ్ళింది. ఆ తర్వాత నేను కొంచెం వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్తున్నా. సరే దాని గురించి షార్ట్స్ అప్లోడ్ చేస్తూ, అలాగే నాది ఎడ్యుకేషనల్ కంటెంట్ కాబట్టి చూసిన ఒక 10 మంది చూస్తే అందులో ఒక 10 మందిలో ఒక 5 చూసినా అందులో ఒక 2-3 సబ్స్క్రైబ్ చేసుకునేవాళ్ళు. అలా నా దానికి సబ్స్క్రైబర్లు పెరిగే కొద్దీ నాకు కూడా కొంచెం చేయాలన్న ఆశ ఉండేది. అంటే చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను కూడా చేసేవాడిని. అయితే ఏమైంది, నా తర్వాత ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రావటము, నేను నా ప్రొఫెషన్లో నేను సీరియస్గా ఉండటం వల్ల నేను వీడియోస్ పోస్ట్ చేయడం ఆపేసాను ఒక 1 year. అప్పుడు ఏమైందంటే నేను పోస్ట్ చేసిన వీడియోసే రికమెండ్ చేస్తూ రోజుకు ఒక 8 hours 10 hours వాచ్ టైం వచ్చేది. నాకు సబ్స్క్రైబర్స్ తొందరగానే వచ్చారు. నాకు 1 year యాక్చువల్గా మనకి రూల్స్ ఉన్నాయి కదా, 1 yearలో 1000 సబ్స్క్రైబర్ రావాలి, అలాగే 4000 వాచ్ అవర్స్ రావాలని ఉండే. నాకు సబ్స్క్రిప్షన్ అన్నది 6 months లోపే వచ్చేసారు 1000 మంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాకు వాచ్ టైం రాలేదు. వాచ్ టైం ఏంటంటే రోజుకు 10 hours అలా వచ్చేవి. అది కూడా 6 months తర్వాత నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్లో అసలు చూసేవాళ్ళు కాదు, చాలా తక్కువ. చూసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు 5-10 మంది చూస్తే చేసుకునే వాళ్ళు తప్పితే నాకు మన వాచ్ టైం వచ్చేది కదా అంత ఎక్కువ. అంటే ఎక్కువ మంది చూడరు కదా వాచ్ టైం. నేను అప్లోడ్ చేస్తే 10 minutes డ్యూరేషన్, ఒక 5 చూస్తే ఏమవుతుంది, 50 నిమిషాలు వస్తుంది. బట్ మనకు కావాల్సింది అట్లా కాదు కదా. 6 months తర్వాత నుంచి పుష్ చేసేది రోజుకు 5-6 గంటలు వచ్చేది. ఆ తర్వాత నుంచి ఏమైంది, 6 monthsలో ఒక రోజు 30 hours 40 hours అలా వాచ్ టైం వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైంది, 1 year మనకి స్టార్ట్ చేసిన మనకి రూల్స్ ఏంటి, 1 yearలో రావాలి కదా. 1 year తర్వాత ఏమవుతుందంటే డే బై డే మనకి వచ్చిన టైంని మైనస్ చేసుకుంటూ వస్తారు. మనకు వాచ్ టైం అవుతుంది మైనస్. అలా నాది 4000 దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఏమైందంటే మైనస్ చేసుకుంటూ రావడం స్టార్ట్ అయింది. అలా మైనస్ చేసుకుంటూ రావడం వల్ల నాది మానిటైజేషన్ దగ్గర ప్రాబ్లం వచ్చింది. సో నాది మానిటైజేషన్ అవ్వలేదు అనమాట.
అవ్వలేదు. అయితే నాకు కూడా అర్థమైంది ఏంటంటే, నాకు రీచ్ ఉంది, ఛానల్ సబ్స్క్రిప్షన్ ఉంది. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే అది అలా మైనస్ చేసుకుంటూ రావడం వల్ల నాది మానిటైజేషన్ పాలసీకి వాచ్ టైం అవ్వలేదన్నమాట. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మన వీడియోస్ పోస్ట్ చేస్తూనే వెళ్ళాలి. వీడియోస్ ఎక్కడ ఆపకూడదు. రోజుకు కనీసం ఒక వీడియో పోస్ట్ చేయాలి, లేదా ఒక 2 డేస్కి ఒక వీడియో, ఒక షార్ట్ పోస్ట్ చేయాలి. అలా మనం అప్లోడ్ చేస్తూ ఉంటే యూట్యూబ్ మనల్ని పుష్ చేస్తుంది. మన వ్యూవర్స్ ఎక్కడున్నారో మనకి కనుక తెలిసి మన వీడియోస్ కొంచెం కష్టపడి ఒక 1 year 2 years అలా టైం తీసుకొని వస్తే సక్సెస్ అవ్వడం చాలా ఈజీ అండి. కంపల్సరీగా యూట్యూబ్లో రీచ్ అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే పేషెన్స్ ఉండాలి, రోజు వీడియో అప్లోడ్ చేస్తూ ఉండాలి. మనము ఒక 3 months చేసి అరే ఏంటి ఇంత 3 నెలల నుంచి చేస్తున్నాం, రోజుకో వీడియో చేసి 90 వీడియోలు చేసి అయినా సరే నాకు అసలు రీచ్ రావట్లేదు, అసలు ఏంటి అని మీరు అనుకోవద్దు. అలా ఎప్పుడు అనుకున్నారో అప్పుడు మీరు ఇంకా వీడియో చేయడం ఆపేస్తారు. ఆపేస్తే ఏమవుతుందంటే యూట్యూబ్ కూడా మీరు పెట్టిన వీడియోలు పుష్ చేస్తే తప్పితే మీకు దానివల్ల యూజే ఉండదు. మీరు రెగ్యులర్గా పెడుతూ ఉంటే ఇంకా ఎక్కువ మంది పుష్ చేస్తూ ఉంటుంది యూట్యూబ్. బట్ యూట్యూబ్ అన్నది ఎంకరేజ్ చేస్తుంది, కంటెంట్ క్రియేటర్స్ని ఎంకరేజ్ చేస్తుంది. కాకపోతే థంబ్నెయిల్ మీరు బడ్జెట్ స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు జస్ట్ ఒక మంచి స్టాండ్ కొనుక్కోండి, ఒక మైక్ కొనుక్కోండి. ఒక 1000 రూపాయలు అట్లా ఒక 2000 లోపు బడ్జెట్ పెట్టుకోండి. అంతే తప్పితే ఒక మంచి కెమెరా కొనుక్కొని, ఇప్పుడు అందరి ఫోన్లో ఉన్న కెమెరా బాగానే ఉంటుంది, 1080 పెట్టుకొని 4K కాకపోయినా 1080 పెట్టుకోండి. 1080 పెట్టుకొని షూట్ చేసి ఒక మంచి స్టాండ్, ఒక లైట్ తీసుకోండి చాలు మీరు చేసే కంటెంట్కి. అది దాంతో మీరు నీట్గా థంబ్నెయిల్ కూడా అంతే. ఒకవేళ మీరు పెట్టుకోగలిగితే థంబ్నెయిల్కి మాత్రం మీరు ఒక వీక్లీ ఒక వీడియో చేస్తే డబ్బులు ఇచ్చి థంబ్నెయిల్ చేయించుకోండి, మంచిగా చేయించుకుంటే మీకు మంచి రీచ్ ఉంటుంది. రీచ్ ఉండి తొందరగా మానిటైజేషన్ అయితే ఇన్కమ్ అనేది ఈజీగా జనరేట్ అవుతుంది. అంటే యూట్యూబ్ నుంచి సంపాదించవచ్చు అనేది వాస్తవం. నేనైతే ఇప్పటివరకు ఏం సంపాదించలేదు, ఎందుకంటే నాది ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. నాకు సబ్స్క్రైబర్స్ 6 నెలల్లో వచ్చినా సరే వాచ్ టైం అనేది నాకు ప్రాబ్లం అయ్యి అవుతూనే ఉంది. ఇప్పుడు అవుతుందండి, ఇది తొందరలోనే అయిపోతుంది మానిటైజేషన్. ఇప్పుడు ఈ మధ్య ఒక 1 week 10 days నుంచి నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నా. నాకు పర్ డే 40 hours 50 hours అలా వాచ్ టైం వస్తుంది. నాది ఇప్పుడు అయిపోతుంది తొందరగా మానిటైజేషన్. బట్ ఏంటంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రము మీరు రెగ్యులర్గా వీడియో పోస్ట్ చేయండి. అలాగే బడ్జెట్ ఎక్కువ పెట్టుకోకండి. ఒక స్టాండ్ మంచి మీ దగ్గర ఆల్రెడీ ఫోన్ ఉంటుంది కాబట్టి ఒక లైట్ తీసుకోండి అంతే. తీసుకొని ఒక మైక్, వాయిస్ క్లారిటీ కోసం మైక్ తీసుకోండి చాలు. అంతకుమించి మీరు బడ్జెట్ పెట్టద్దు. మీరు పెడితే ఏమైనా పెట్టచ్చు అంటే థంబ్నెయిల్ కోసం పెట్టండి. థంబ్నెయిల్ కోసం పెడితే ఆ థంబ్నెయిల్ మనల్ని పుష్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎడిటింగ్ కూడా మీరు రెగ్యులర్గా నేనైతే కైన్ మాస్టర్లోనే చేసుకుంటాను. ఎడిటింగ్ చేసుకోవచ్చు, కైన్ మాస్టర్ సరిపోతుంది ఈ వీడియో ఎడిటింగ్. మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు, మనం లేయర్స్ తీసుకోవచ్చు. సో మీకు ఎడిటింగ్ కైన్ మాస్టర్ ఎడిటింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను థంబ్నెయిల్ వచ్చేసి పిక్సెల్ ల్యాబ్లో చేసుకుంటా. సో నేను ఇప్పటివరకు బయట ఎప్పుడు థంబ్నెయిల్ చేయలేదు, నేను ఓన్గా చేసుకుంటా పిక్సెల్ ల్యాబ్లోనే థంబ్నెయిల్ చేసుకుంటా. సో కాబట్టి నేనైతే థంబ్నెయిల్కి కానీ దీనికి కానీ వీడియోస్ కానీ ఇంతవరకు ఎక్కడ ₹1 బయట ఇవ్వలేదండి. బట్ ఇస్తే చాలా బాగుంటుంది. మనం థంబ్నెయిల్ బయట చేయించుకుంటే చాలా బాగుంటుంది. బట్ నేను రెగ్యులర్గా లాస్ట్ ఇయర్ అంతా వీడియోస్ అప్లోడ్ చేయలేదు కాబట్టి నేను సీరియస్ తీసుకోలేదు. బట్ ఈ 1 week నుంచి అప్లోడ్ చేస్తున్నా. నేను కూడా ఇప్పుడు సీరియస్గా తీసుకుంటా. బయట థంబ్నెయిల్ చేయించడం కానీ కొంచెం అంటే థంబ్నెయిల్ చాలా ప్లేస్ అవుతుంది అనమాట. టైటిల్ కూడా మంచి క్యాచీ టైటిల్ పెట్టుకొని మంచి థంబ్నెయిల్ నీట్గా చేయించుకుంటే, డిజైన్ చేయించుకుంటే రీచ్ బాగుంటుంది. యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు దీన్ని పార్ట్ టైం కింద స్టార్ట్ చేయండి. పార్ట్ టైం కింద చేస్తే ఏమవుతుందంటే మీకు ఎక్కువ టైం కాదు, ఒక 1-2 hours అలా మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకొని మంచిగా అలాగే వీడియోస్ షూట్ చేసుకొని పోస్ట్ చేసుకోండి. దాన్ని సీరియస్గా తీసుకొని దీన్నే లైఫ్ అని చెప్పేసి మీ ప్రొఫెషనల్ తెలుసుకోమాకండి. యూట్యూబ్ అనేది ఏంటంటే మనకున్న ఉంటాయి చూసారా లోపల చిన్న చిన్న డ్రీమ్స్, అలాంటివి ఫుల్ఫిల్ చేసుకోవడానికి పెట్టుకోవాలి తప్పితే దీన్నే సీరియస్గా లైఫ్ లాగా మీరు చేయొద్దు. ప్రొఫెషనల్ యూట్యూబర్స్ ఉంటారు. ప్రొఫెషనల్ యూట్యూబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాన్వేషన్ కానీ, లేకపోతే ఇలా ట్రావెలర్స్ ఉన్నారు కదా వాళ్ళు కానీ, లేకపోతే టెక్ ఛానల్స్ చేసే వాళ్ళు కానీ, వాళ్ళు ప్రొఫెషనల్స్. వాళ్ళ గురించి వాళ్ళు ముందే చాలా బడ్జెట్ పెట్టుకుంటారు, మంచి క్వాలిటీ కెమెరాస్ తీసుకుంటారు, లక్షల్లో పెట్టుబడి పెట్టుకుంటారు. అంత పెట్టుకోవాలి అంటే మీరు నిజంగా మీకు ఎలాంటి ప్రొఫెషనల్ మీకు లైఫ్లో ఎలాంటి అంబిషన్ లేకుండా, లేకపోతే మనకి ఇంకా లేదు, మనం ఏంటంటే ఏదో ఉంది కాబట్టి ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇది చేద్దాం అనుకున్న వాళ్ళకైతే సెట్ అవుతుంది తప్పితే లైఫ్లో ఒక మంచి గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి, లేకపోతే గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలి, లేకపోతే మంచి అడ్వకేట్ అవ్వాలి, లేకపోతే మంచి డాక్టర్ అవ్వాలి, బాగా చదువుకోవాలి, లేకపోతే మంచి ఐటీ ప్రొఫెషనల్ అవ్వాలి, మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అనే లైఫ్లో డ్రీమ్ ఉన్న వాళ్ళు సీరియస్గా యూట్యూబ్ని పెట్టుకోవద్దు. మీకు అందులోనే ఎక్స్పీరియన్స్ని ఇలా షేర్ చేసుకుంటాను. నా డ్రీమ్ నేను జ్యుడిషియల్ ఫీల్డ్లో హై స్కేల్ నేను జ్యుడిషియల్ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలని నా డ్రీమ్. సో నేను ఓన్లీ లీగల్ కంటెంట్, పొలిటికల్లో మళ్ళీ లీగల్ కంటెంట్ని
పోస్ట్ చేస్తాను ఆ ఛానల్లో. సో అంతే తప్పితే నేను దీన్ని సీరియస్గా తీసుకొని దీన్నే లైఫ్ అని చెప్పేసి నేను వీడియోస్ చేయను. సో నేను తమ్మునీళ్ళు కూడా అందుకే బయట డబ్బులు ఇచ్చి తమ్మునీళ్ళు చేయించుకొని పిక్సెల్ ల్యాబ్లో ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటా. నాకు అది బట్ దానివల్ల చాలా యూజ్ ఉంటుంది మనకి. మనం చేసుకున్న దానికంటే బయట ప్రొఫెషనల్తో చేస్తే రీచ్ ఎక్కువ ఉంటుంది. బట్ నేను ఇప్పటివరకు చేపిలేదు, నేను చేపిస్తాను. ఎందుకంటే నాకు ఇప్పుడు నేను చేసుకుంటేనే నాకు మంచిగా యూట్యూబ్ పుష్ చేస్తుంది కాబట్టి మనం బయట కొంచెం మంచిగా నీట్గా తమ్మునీళ్ళు చేయించుకుంటే ఇంకా రీచ్ ఎక్కువ ఉంటుంది. సో నేను ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ ఆల్రెడీ స్టార్ట్ చేసి విసిగిపోయిన వాళ్ళకి కానీ చెప్పేది ఏంటంటే కంటెంట్ మెయిన్ అండి. కంటెంట్ చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషనల్ ఛానల్స్ పెట్టే వాళ్ళకి ప్రాబ్లం ఏమవుతుందంటే నాది ఎడ్యుకేషనల్ ఛానలే కదా, వాళ్ళకి ఇప్పుడు ఎగ్జాంపుల్ నాది లా ఉందనుకోండి, నేను లా సెట్ గురించి చెప్పాను. లా ఆల్రెడీ వాళ్ళు అయిపోయిన తర్వాత వాడికి నా ఛానల్తో అవసరం ఉండదు, వాడు చూడడు, వాడికి పని ఉండదు, వాడికి అవసరం ఉండదు కాబట్టి అది అక్కడితో స్టక్ అవుతుంది. బట్ టెక్ కానీ లేకపోతే ట్రావెల్ ఛానల్ కానీ అలా ఉండవు. ఎప్పుడు ఫ్రెష్ కంటెంట్ వస్తూ ఉంటుంది. వేరే ట్రావెలర్ కాబట్టి మంచి వాళ్ళకి రెగ్యులర్ రీచ్ ఎక్కువ ఉంటుంది. అలాగే కుకింగ్ కూడా అంతే కదా. కుకింగ్ ఛానల్ కూడా ఏంటంటే మంచి రెసిపీస్ చేస్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉంటారు, రీచ్ ఉంటుంది. అలాగే ట్రావెల్ ఛానల్ కానీ కుకింగ్ ఛానల్ కానీ టెక్ ఛానల్ కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఛానల్స్ కానీ బాగా క్లిక్ అవుతాయి. మిగిలిన ఎడ్యుకేషనల్ ఛానల్స్ కానీ డివిజనల్ ఛానల్స్ కానీ వీటికి కొంచెం రీచ్ తక్కువ ఉంటుంది. ఇంకా ఈ రోజు దినచర్యలు పోస్ట్ చేసే వాళ్ళు అంటే చాలా అంత యూజ్లెస్ కంటెంటే ఉంటుంది. ఎందుకంటే మనం బయటికి వెళ్ళేది, పడుకునేది, తినేది, తాగేది ఇదంతా పోస్ట్ చేస్తే గలీజ్గా ఉంటుంది కాబట్టి, అంటే ఐ మీన్ ఎవరు ఇష్టం వాళ్ళది, దాని గురించి చెప్పట్లేదు. బట్ ప్రొఫెషనల్గా నీట్గా చూసే 10 మంది కూడా నీట్గా అరే బాగుంది లేకపోతే మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకునేటట్లు ఛానల్ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశము. బట్ యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించవచ్చు. ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఎవరైతే ఇంట్లో పనులు చేసే లేడీస్ ఉంటారో వాళ్ళు కుకింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే అలా బయటికి వెళ్ళినప్పుడు కానీ ట్రావెల్ ఛానల్కి అలా పోస్ట్ చేసుకున్నా బాగుంటుంది. లేకపోతే ఎవరైతే కొంతమంది ఎలక్ట్రికల్ మన కొంతమందికి కరెంట్కి సంబంధించిన విషయాల మీద మంచి నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళ ఛానల్ రీచ్ ఉంటుంది. అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు ఛానల్. ఎవరైతే ఈ స్పెసిఫిక్ ప్రొఫెషన్లో ఉంటారో కన్స్ట్రక్షన్ కానీ పెయింటింగ్ కానీ ఇలాంటి వాళ్ళు కూడా స్టార్ట్ చేయొచ్చండి ఛానల్స్. చాలా మంచిగా ఉంటాయి, చాలా మంచి రీచ్ ఉంటుంది. మీకు ఒక సెకండ్ ఇన్కమ్ సోర్స్ లాగా యూట్యూబ్ ఉంటుంది తప్పితే మీరు ఎప్పుడైనా యూట్యూబ్ని సెకండ్ ఇన్కమ్ సోర్స్ లాగా పెట్టుకుంటే తప్పితే మెయిన్ ఇన్కమ్ సోర్స్ లాగా యూట్యూబ్ పెట్టుకోవద్దు. దీనికి అవసరమైతే లక్షల్లో బడ్జెట్ డబ్బులు ఖర్చు పెట్టి మంచి కెమెరాస్ కొని ఇవన్నీ చేయొద్దు. జస్ట్ ఒక 2000లో ఒక మంచి స్టాండ్, ఒక మంచి లైట్, ఆల్రెడీ మీ దగ్గర ఫోన్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది, ఒక మైక్, ఇవి చాలు మనకి. ఇంతకు మించి అవసరం లేదు. అంతకు మించి పెడితే ఇంకా ఐ మీన్ చాలా సీరియస్గా తీసుకోవాలి. చాలా సీరియస్ తీసుకోవాలి. మనం ఒక 8 hours మన ఆఫీస్కి కేటాయిస్తే ఒక 8 hours దీన్ని కేటాయించేటట్టు తీసుకునేటట్టు అయితే పెట్టుకోండి. బట్ ఎప్పుడైనా సరే యూట్యూబ్ అనేదాన్ని కేవలము సెకండ్ ఇన్కమ్ సోర్స్ లెక్కన చూడాలి తప్పితే మెయిన్ ఇన్కమ్ సోర్స్ కింద చూడొద్దు. మెయిన్ ఇన్కమ్ సోర్స్ కింద చూస్తే మనం కంప్లీట్గా దాని మీద టైం వెచ్చించాలి. అంటే మీకు ఎలాంటి డ్రీమ్ ఉండొద్దు, ఇంకా మీకు ఎలాంటి ప్రొఫెషనల్ డ్రీమ్ అనేది ఉండకూడదు. ఇంకా ఇదే మీ జీవితం అనుకోవాలి. అప్పుడు మాత్రమే వెచ్చించండి తప్పితే మీరు క్యాజువల్గా నాకు వేరే డ్రీమ్ ఉంది కానీ యూట్యూబ్ని నేను సోర్స్ లాగా ఫీల్ అవుతానని మాత్రం అనుకోకండి. యూట్యూబ్ని సెకండ్ ఇన్కమ్ సోర్స్ కింద క్రియేట్ చేసుకోండి. మీరు చేసే పనినే వీడియో క్రియేట్ చేయండి. దాన్ని ఎలా జనాలు చూస్తారు అన్నది క్రియేట్ చేసుకుని అప్లోడ్ చేసుకోండి. అప్పుడు మీకు రెండు కలిసి వస్తాయి. ఇటు మీ పని కలిసి వస్తే నా పని, అలాగే వీడియో కూడా వస్తుంది. యూట్యూబ్ నుంచి వస్తే రావచ్చు ఇన్కమ్, చెప్పలేము కదా. ఎవరికి ఏ కంటెంట్ నచ్చుతుందో ఎవరికి తెలియదు, ఎవరికి ఏ కంటెంట్ అవసరమో తెలియదు. నాది ఇప్పుడు లీగల్ ప్రొఫెషన్ కాబట్టి నాకు లీగల్కి సంబంధించిన కొన్ని మనకి లా సెట్కి సంబంధించింది కానీ లీగల్కి సంబంధించింది కానీ నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటా. అది అవసరమైన వాళ్ళు చూస్తారు. సో అదనమాట, నాకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నాకు బాగా గుర్తుంటుంది. సో అలా మీకు ప్రొఫెషన్ సంబంధించిన దాన్ని వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తే మీకు సెకండ్ ఇన్కమ్ సోర్స్ కింద ఉంటుంది. అలాగే మీకు ఆ సబ్జెక్ట్లో మంచి నాలెడ్జ్ ఉంటుంది, మంచి గ్రిప్ వస్తుంది. ఆ విధంగా తప్పితే యూట్యూబ్నే సోర్స్గా లేకపోతే యూట్యూబ్నే మెయిన్ ఇన్కమ్ సోర్స్ చేసుకొని ఇంకా మీ టైం అంతా దాన్ని కేటాయించి, అంటే మంచి టైం కదా, మనం 25 to 30 years ఉన్నాయి, లేకపోతే చదువుకునే టైం ఉంది, లేకపోతే లైఫ్లో సెటిల్ అయ్యే టైం ఉంది. ఆ టైం తీసుకెళ్ళంతా యూట్యూబ్లో పెట్టి 2 years 3 years దాని మీద తిరిగి ఆ తర్వాత అది సక్సెస్ అవ్వక ఆ టైం వెనక్కి రాక అప్పుడు మనం ఏం ట్రై చేయలేక సో మన జాబ్లో గ్యాప్ వచ్చి ఇలా ఇబ్బంది ఫేస్ చేసే కంటే దీన్ని సెకండ్ సోర్స్ కింద పెట్టుకొని మిగిలిన టైంని మనం 8 hours ఆఫీస్కి కేటాయించి మిగిలిన టైం ఏమన్నా మనం యూట్యూబ్కి కేటాయించగలమేమో చూసుకొని అలా కేటాయించాలి తప్పితే మీరు దీన్నే మెయిన్ సోర్స్గా పెట్టుకొని ఉన్న టైం అంతా వేస్ట్ చేసుకోకండి. యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి, అది మీరు సెకండ్ ఇన్కమ్ సోర్స్ కింద పెట్టుకోండి తప్పితే మెయిన్గా మాత్రం పెట్టుకోకండి. ఇదండి యూట్యూబ్ గురించి నా
ఎక్స్పీరియన్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ గురించి ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి, కెమెరా ఏంటి, ఇంకేమైనా యూట్యూబ్ గురించి మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కంపల్సరీ దాని మీద వీడియో అయినా చేస్తా, రిప్లై అయినా ఇస్తా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే లాక్ సంబంధించిన ఎలాంటి వీడియోస్ కావాలన్నా, పొలిటికల్ లో ఉన్న లాక్ సంబంధించిన ఎలాంటి వీడియోస్ కావాలన్నా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.